హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ధీరజ్ అయితే ప్రేమని బయటకైతే తీసుకొస్తాడు. ఇంకా తనకి నచ్చే విధంగా అంతా సిద్ధం చేసి ఇక అక్కడే తనకి కేక్ కట్ చేసి ప్రపోజల్ అయితే చేస్తాడు. ఇక ధీరజ్ని ప్రేమ అయితే అలానే చూస్తూ, రే ధీరజ్, నువ్వు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నాకు మొదటిసారి చేసినట్టే అనిపిస్తుందిరా అని చెప్పి ఇక ధీరజ్ ప్రపోజల్కి తనకి లవ్ యూ టు చెప్పి ఇక ధీరజ్ని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకోకుండానే దగ్గరైపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే వేదవతి అయితే వేదవతి అయితే ఏంటి చిన్నోడు ప్రేమ ఎప్పుడనగా బయటికి వెళ్లారు, ఇంకా రాలేదు అంటూ ఇంకా గుమ్మం దగ్గర నుంచుని చూస్తూ ఉండగా ఇంతలో నర్మదా ఏంటి గడసరి అత్తయ్య అనుకుంటూ ఇక వేదవతి దగ్గరికి రావడంతో నర్మది మాటలకి వేదవతి వెనక్కి తిరిగి, ఏంటే గడసరి కొడలా, నన్ను గడసరి అత్తయ్య అంటావా అంటూ ఇక వేదవతి అయితే నర్మదని అడుగుతూ ఉంటే, ఏంటి నిద్రపోకుండా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు, ఆల్రెడీ మీరు ఎదురు చూసేవాళ్ళు వచ్చేశారు కదా అని అండంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఇంకా నర్మదా, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు, ఆల్రెడీ మావయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఎవరి కోసం ఈ ఎదురుచూపులు అని అంటుంటే, ఏయ్ ఏంటే నాతోనే జోక్సా, నేను మీ మావయ్య గారి కోసమే ఎదురు చూస్తానా, ఇక ఎవరి కోసం ఎదురు చూడనా, చూడు నువ్వు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా సరే నేను ఇలాగే ఎదురు చూస్తాను అని అంటుంటే, అయితే నేను వచ్చేసాను కదా అంటూ ఇంకా నర్మద అయితే మరి కాస్త వేదవతిని ఆట పట్టిస్తుంది. ఇంకా వేదవతి అయితే నర్మద వైపు చూసి, అదేం కాదు, చిన్నోడు ప్రేమ బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదేంటా అని చెప్పడంతో ఇక నర్మద, అయ్యో అత్తయ్య, అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు, వాళ్ళు నైట్ అంతా సరదాగా ఎంజాయ్ చేసొస్తారు, వాళ్ళ కోసం ఇలా ఎదురు చూసి మీరు నిద్ర పాడు చేసుకోకండి, ఒకవేళ వాళ్ళు నైట్ అంతా రాకపోవచ్చు, అయినా ఏంటత్తయ్య మీకు ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది అంటూ ఇంకా నర్మద అయితే వేదవతి చెవిలో ఏదో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటే అత్తన్న గౌరవం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఇక నర్మదని చూసి కోపడుతున్నట్టుగా సిగ్గుపడుతున్నట్టుగా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద అయితే నవ్వుకుంటూ తను కూడా అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇదంతా చూస్తున్న వల్లి, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను మాత్రం అస్సలు సంతోషంగా లేను, అటు చూస్తే నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు, ఇటు చూస్తే ఈ ప్రేమ నర్మద ఇద్దరు కలిసి ఎప్పుడెప్పుడు నా కడుపు గురించి బయట పెట్టేస్తారా అని భయంగా ఉంది అని చెప్పి ఇంకా వల్లి అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో వల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా వల్లి ఫోన్ చూసి చాలా అంటే చాలా కంగారు పడుతుంది. ఇక వల్లి తన ఫోన్ని దూరంగా విసిరేస్తుంది. ఇక వల్లి అలా ఫోన్ విసిరికొట్టడంతో ఏమైందా అన్నట్టుగా మళ్ళీ ఫోన్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా వల్లి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి నీకు, నువ్వు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదంటే అర్థం ఏంటో తెలుసా నీకు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని మరి ఎందుకు పదే ఫోన్ చేస్తున్నావు అని అంటుంటే, చూడు నీ ఇష్టంతో నాకేం అవసరం లేదు, నా ఇష్టంతోనే పని నాకు, నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్నే విసిగిస్తావా అంటూ అట్నుంచి మరొక వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారిగా వల్లి, చూడు ఇప్పటికే నేను చాలా సమస్యల్లో ఇరుక్కున్నాను, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నన్ను కొత్త సమస్యల్లో పడదోయకు, చూడు ఇప్పుడిప్పుడే నా కాపురాన్ని సరిదిద్దుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను అని అంటుంటే, చూడు నువ్విలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, అసలు నీ క్యారెక్టర్ అది కాదు కదా అంటూ అటు నుంచి వస్తున్న వాయిస్ విని ఇక వల్లి, చూడు నేను ఈ సమాధానం చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశాను, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కాదు అంటూ ఇక కాల్ కట్ చేయబోతుంటే ఒక్కసారిగా అటు నుంచి వస్తున్న వాయిస్, చూడు నేను చెప్పిన ప్లేస్కి ఇప్పుడు నువ్వు రాకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది, చాలా కష్టపడి ఆ ఇంట్లో అడుగుపెట్టావు, కానీ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి
నీకు నిమిషం సరిపోతుంది అంటూ ఇక ఆ ఫోన్ కాల్ కట్ చేయడంతో ఒక్కసారిగా వలి రే 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 దొంగ చచ్చినోడు నన్ను ఎంతలా భయపెడుతున్నాడు, విడు జైల్లో నుంచి అనవసరంగా వచ్చాడంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే అప్పుడే మనకు అర్థమవుతుంది ఇక వల్లికి ఫోన్ వచ్చింది విశ్వక్ నుంచని. ఇక వల్లి తప్పని పరిస్థితుల్లో విశ్వక్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఇక విశ్వక్ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా విశ్వక్ అయితే వల్లి దగ్గరికి వచ్చి గట్టిగా నవ్వుతుంటాడు. ఇక వల్లి రేయ్ నీచుడా, దుర్మార్గుడా, దృష్టుడా, నన్ను ఇక్కడికి రమ్మని పిలిచి ఇలా నవ్వుకుంటున్నావేంట్రా, ఎందుకురా, ఎందుకలా నవ్వుతున్నావు అని అంటూ ఉంటే ఇక విశ్వక్ అయితే చూడు ఇక్కడికి రమ్మని పిలిస్తే రానని బెట్ చేసావు, పైగా నేను రాను నువ్వేం చేసుకుంటావా అని ఏదో మంగమ్మ శబ్దాలు చేసావు. చూడు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకే అటువంటి శబ్దాలు పనిచేస్తాయి, నీలాంటి వాళ్ళకి పని చేయవని నాకు అర్థమయ్యి నవ్వొచ్చిందిలే, రానన్నావు నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ నిలబడ్డావు అని అంటుంటే రాకపోతే నువ్వు ఏం చేస్తావా అనే భయంతో వచ్చానురా, చెప్పు ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని అంటుంటే నేనెందుకు రమ్మంటాను, నీకా మాత్రం తెలీదా, చూడు ఆ అమూల్య వల్ల ఇన్నాళ్ళు కూడా జైల్లో ఉన్నాను, ఇప్పుడు కూడా బెయిల్ మీద వచ్చాను, ఎలా అయినా సరే అమూల్య మీద నేను పగ తీర్చుకోవాలి అని చెప్పడంతో రేయ్ బండ చచ్చినోడా, నువ్వు పగ తీర్చుకోవాలంటే తీర్చుకో, మధ్యలో నన్నెందుకురా లాగుతున్నావు, ఇప్పటికే ఆ ఇంటికి దూరమయ్యి నా భర్తకి శత్రువుగా మారి ఎంతగా కుమిలిపోతున్నానో నీకు అసలు తెలియట్లేదు అని అంటుంటే చూడు ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే నిజంగానే నీ భర్తకి శత్రువు కాదు, శాశ్వతంగా నీ భర్త ఒక చోట నువ్వొక చోట ఉంటావు అని చెప్పడంతో రేయ్ నువ్వు ఇప్పుడు నన్ను ఏం బెదిరించినా సరే భయపడే పాత వల్లి కాదు, ఇప్పుడు అటువంటి భయాలకి ఈ వల్లి అస్సలు భయపడదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని నిజాలు ఇంట్లో అందరికీ తెలిసిపోయాయి కదా అని అంటుంటే ఇక విశ్వ గట్టిగా నవ్వుతూ అందరికీ తెలిసాయి కానీ ఆ రామరాజుకు తెలియదు కదా అని అనడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అలాగే ఇక విశ్వకైతే చూడు రామరాజుకి తెలియలేదు సరే, కానీ నువ్వు అమూల్యకి నాకు మధ్యలో రాయబారిగా ఉండడానికి కారణం నేను నీకు ఇచ్చిన 10 లక్షలే అన్న సంగతి నీ మొగుడికి తెలియదు కదా అని చెప్పి ఇక విశ్వకైతే ఏదైతే చందుకి తెలీదో ఆ నిజాల గురించి ఒక్కొక్కటిగా బయట పెడుతూ అవును నువ్వు కడుపుతో ఉన్నావటగా మా అత్త చెప్పింది, ఇప్పుడు నీకెన్నో నెల అని అంటుంటే ఒరేయ్ నువ్వు మనిషివి కాదురా, అయినా నా కడుపు గురించి నీకెందుకు అని అంటుంటే అంతేలే లేని కడుపు గురించి నాకెందుకు అనవసరంగా అడిగాను అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక చందు అయితే ఏంటి అలా చూస్తున్నావు, కడుపు గురించి నాకెలా తెలిసిందనే కదా, చూడు నేనెక్కడ ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు, చూడు నువ్వు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ కడుపులో బిడ్డ లేదన్న సంగతి మీ ఇంట్లో అందరికీ చెప్పక్కర్లేదు, మీ ఆయనకొక్కడికి చెప్తే చాలు ఆవేశపరుడు, ఆవేశంగా చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు అంటూ ఇక విశ్వకైతే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా వల్లి ఆగురా ఆగు, నీకు దండం పెడతాను, చూడు ఇప్పుడిప్పుడే నా కాపురాన్ని చక్కదిద్దుకుంటున్నాను, ఈ కడుపు పేరుతో ఆయనకి దగ్గరవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఈ కడుపే లేదన్న సంగతి చెప్తే ఇక జీవితంలో ఆయన మోహం కూడా చూడ్డు అంటూ ఇక వల్లి అయితే రేయ్ నువ్వేం చెప్పినా చేస్తాను, నీకు దండం పెడతాను, ఈ నిజం మాత్రం చెప్పకు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్ని బ్రతమలాడుతుంటే విశ్వక్ గట్టిగా నవ్వుతూ నాకు తెలుసు నువ్వు చేస్తావని, నాకు తెలుసు నీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను, చూడు రేపు ఉదయం అమూల్యం తీసుకొని మన ఊరు చివరున్న శివాలయానికి వచ్చాయి అని అంటుంటే రేయ్ నువ్వసలు మనిషివేనా, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఇంతకుముందు అమూల్యని నీతో కలపడానికి నానా ప్రయత్నాలు చేశాను కాబట్టి ఇప్పుడు అమూల్య నన్ను నమ్మి నాతో గుడికెందుకు వస్తుందిరా, నువ్వు మరీ వెర్రివాళ్ళ ఉన్నావు అని అంటుంటే చెడు అది నాకు కూడా తెలుసు, కానీ నువ్వు మహామేధావి కదా, ఏదైనా చేస్తానని కాన్ఫిడెన్స్ నీలో ఉంది కదా, అందుకే నువ్వు అమూల్యని తీసుకొని వీధి చివరున్న శివాలయానికి వచ్చాయి,
అక్కడ మాట్లాడుకుందామంటూ ఇంకా విశ్వకు వెళ్తుంటే, రేయ్ బండ చచ్చినోడా, అది కాకుండా ఇంకేదైనా చెప్పు, చేస్తాను, అంతేగాని మళ్ళీ అమూల్య జోలికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళలేనురా. ఇప్పటికే మా ఆయన నాతో మాట్లాడట్లేదు అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే, సరే మీ ఆయన ఇప్పుడు మాట్లాడలేదు, కానీ నీ కడుపు గురించి చెప్తే శాశ్వతంగా విడాకులే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత చక్క మీ అమ్మ నాన్నతో కలిసి ఏ ఇడ్లే ఏ బజ్జీ అని చెప్పి వీధి చివర అమ్ముకోవచ్చు అంటూ ఇక విశ్వక్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఇంకా వల్లి అయితే వద్దొద్దు, నువ్వు చెప్పినట్టే అమ్ములను తీసుకొస్తాను, ఈ విషయం ఎవరితో చెప్పద్దు అంటూ ఇక వల్లి అయితే విశ్వక్ని బ్రతిమలాడి అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇక విశ్వకైతే, సై అమూల్య, నన్ను జైల్లో పెట్టి నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? చూడు, నేను జైల్లో ఉన్నంత వరకే నీ ప్రశాంతత, ఇక బయటికి వచ్చిన తర్వాత నీకు అనుక్షణం నరకం చూపించడానికే వచ్చానే. నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఓ ధీరజ్ గాడిని నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక విశ్వకైతే తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ చూస్తే వల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యమైతే, అబ్బబ్బా ఏంటమ్మడు నిద్రపోయే సమయంలో ఫోన్ చేసి ఎందుకే విసిగిస్తున్నావు అని అంటుంటే, ఉసై నిన్ను అక్కడికొచ్చి ముక్కల కింద నరికేసి కోకలకి గద్దలకి ఏసేయాలంతా కోపంగా ఉంది అని అంటుంటే, అయ్యో అమ్మడు, ఏంటి అమ్మడు కన్న తల్లిని అలాగేనా మాట్లాడేది అని అంటుంటే, తల్లివి కాబట్టే అలా మాట్లాడాను, అదే నీ ప్లేస్లో మరెవరన్నా ఉంటే మాట్లాడదని కాదు చేసి చూపించేదాన్ని అని అంటుంటే, ఇక పక్కన ఉన్న ఆనందరావు అయితే, అమ్మడు ఏమైందమ్మడు, మీ అమ్మ మీద ఎందుకంత కోపం చూపిస్తున్నావు అని అడగడంతో ఇంకా వల్లి అయితే, ఆ విశ్వగాడు జైలు నుంచి బయటకు వచ్చేశాడు, ఇప్పుడు వాడు అమ్ములని వీధి చివరున్న శివాలయానికి తీసుకురమ్మని చెప్పాడు, లేకపోతే నా కడుపు బండారాన్ని బయటడేస్తానంటున్నాడు అని అంటుంటే, ఒక్కసారిగా ఆనందరావు, ఏటి నీ కడుపు గురించి బయట పెడతానంటున్నాడా? వాడికి నువ్వు కడుపుతో లేవన్న సంగతి ఎలా తెలిసిందమ్మడు అని అడగడంతో, ఏమో నాకేం తెలుసు, కానీ వాడికి నా గురించి అన్నీ తెలిసిపోయినాయి, వాడికి తెలిసిన నిజాలు మా మావయ్య గారికి అలాగే మీ అల్లుడికి చెప్తానంటున్నాడు, వాడు చెప్పింది చెయ్యకపోతే అన్నంత పని చేస్తాడు, అందుకే అమూల్యని తెస్తానని చెప్పాను, కానీ వాడి నుంచి ఎట్టా బయటపడాలో అర్థం కావట్లేదు, ఆ నర్మదని ఇంటి నుంచి గెంటేసి నేను తర్వాత ఇంట్లో అందరికీ దగ్గర అవ్వాలనుకుంటే నా వెనకుండి ఇదిగో ఈ బండోడు నాకొక కొత్త సమస్యగా తయారయ్యాడు అంటూ వల్లి అయితే తెగ భయపడిపోతూ ఉంటే, ఇక అక్కడే ఉన్న అమూల్య అయితే భాగ్యమైతే ఇక ఫోన్లో, చూడముడు ఆ బండోడు పని నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు ముందు ప్రశాంతంగా లోపలికెళ్ళి పడుకో అని అంటుంటే, అవునవును నాకు ప్రశాంతత ఒక్కటే తక్కువ అంటూ వల్లి అయితే ఇక భాగ్యం మీద కోపడుతూ కాల్ కట్ చేస్తుంది. ఇంతలో సుకన్య వల్లి భుజం మీద చేయివేస్తుంది. ఒక్కసారిగా వల్లి గట్టిగా అరుస్తుంది. ఇక సుకన్య కూడా వల్లితో పాటు అరవడంతో ఇంకా వల్లి, ఏయ్ నేనంటే ఎవరు తెలియక భయపడి అరిచాను, నువ్వెందుకే అరుస్తున్నావు అని అంటుంటే, నువ్వెందుకు అరుస్తున్నావో తెలియక నేను కూడా అరిచేశాను వల్లి అని మాట్లాడడంతో ఒక్కసారిగా వల్లికి సుకన్య మీద కోపం వస్తుంది. చూడు సుక్కు, నాకసలే చాలా సిరాగ్గా ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను విసిగించద్దు, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, చూడు వల్లి, నేను నీ కోసం వచ్చాను, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే సూత్తు ఎట్టా వెళ్ళిపోతాను చెప్పు, నువ్వు అత్తయ్యతో మాట్లాడిందంతా వినేశాను, నీకు నేను సహాయం చేయాలి అనుకుంటున్నాను అంటూ సుకన్య మాట్లాడుతుంటే, అమ్మో నువ్వు నాకు ఎట్లాంటి సహాయం చేయక్కర్లేదు, నువ్వు సైలెంట్గా ఉంటేనే మంచిది, నిన్ను చూస్తే చాలా తెలివిందనివి అనుకున్నాను, కానీ నువ్వు మా అమ్మ కంటే తింగరదానవని అర్థమైపోయింది, ఇక నీతో నేను ఎట్లాంటి సహాయాన్ని తీసుకోదలుచుకోలేదు అంటూ వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి వెళ్ళిపోయిన తర్వాత సుకన్య అయితే, చూడు వల్లి, నువ్వు నన్నే నమ్మట్లేదు కదూ, నన్ను నువ్వు విలన్ అనుకోట్లా కామెడీ పీస్ అనుకుంటున్నావు, కానీ నేను హీరోయిన్ని అని ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటూ ఇక సుకన్య అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా ఉదయాన్నే ప్రేమ ధీరజ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు ఆరు బయట ఉంటారు.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోతారు. ఎందుకంటే ప్రేమ ధీరజ్ ఒకరికొకరు పక్కపక్కన ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ఇక పడుకుని ఉంటారు. ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని తట్టిలేపి, రే ధీరజ్, ఏంట్రా ఇదంతా, మనం నైట్ అంతా ఇక్కడే ఉన్నామా అని అంటుంటే ఇక ధీరజ్ అవును ఇక్కడే ఉన్నాం అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే సిగ్గుపడుతుంది. ఇక ఇంతలో ధీరజ్కి నర్మద నుంచి ఫోన్ వస్తుంది. ఇక నర్మద ఫోన్ చూసి, ధీరజ్, ఏయ్ వదిన ఫోన్ చేస్తుంది అని అనడంతో ఇక ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఎవయ్యా ధీరజ్, ఇంకా మీకు తెల్లారలేదా? నైట్ అనగా వెళ్ళారు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇంకా లేట్ చేస్తే అత్తయ్య గారు మిమ్మల్ని వెతకడం మొదలు పెడతారు, అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తారు అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ, ఏంటి పోలీస్ కంప్లైంటా, ఎందుకక్కా అని అడగడంతో, ఎందుకంటే మీరిద్దరూ కనిపించలేదని అని చెప్పి ఇక నర్మద అయితే నవ్వుతూ మాట్లాడుతుంది. లేదక్కా ఇక్కడే ఉన్నాం, వచ్చేస్తామంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే దానికి నర్మద అయితే, చూడు ప్రేమ, ధీరజ్ నిన్ను కారు కొనగానే ఎక్కించుకోలేదని చాలా బాధపడ్డావు, కానీ ఇప్పుడు ధీరజ్ మా అందరినీ వదిలిపెట్టి నిన్ను మాత్రమే బయటికి తీసుకెళ్ళి ట్రీట్ ఇప్పించాడు. అలాగే నైట్ అంతా ధీరజ్తో కలిసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటుంటే, చిప్పో అక్క అంటూ ఇక ప్రేమ అయితే కాల్ కట్ చేస్తుంది. నర్మద కూడా నవ్వేసి ఊరుకుంటుంది. ఇంతలో వల్లి అయితే కాలు కాలిన పిల్లిలాగా అమూల్య రూమ్ చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే వల్లిని చూసి, ఇదేంటి వల్లి అక్క అమూల్య గది దగ్గర ఎందుకులా తచ్చట్లాడుతుంది అని చెప్పి ఇక వల్లి దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా వల్లి నర్మదని చూసి షాక్ అయిపోతుంది, అలాగే కంగారు పడుతుంది. ఇక భయంతో, ఏంటి ఈ నర్మద ఇట్టే వస్తుంది, కొంపతీసి ఈ నర్మదకి నా మీద డౌట్ రాలేదు కదూ అంటూ ఇక వల్లి అయితే గోర్లు కొరికేసుకుంటుంది. ఇంకా వల్లిని అట్లాంటి స్థితిలో చూసి నర్మద, బల్లక్కాయ్, ఏంటి పొద్దు పొద్దునే ఇలా అమూల్య గది మీద పడ్డావు అని అంటుంటే, అయ్ బాబాయ్ అదేంటి సెలాయ్ అట్టా మాట్లాడేస్తున్నావు, నేను ఇక్కడ ఉన్నది అమూల్య కోసం కానే కాదు, తిరుపతి బాబాయ్ వస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, ఏంటి నువ్వు తిరుపతి బాబాయ్ కోసం ఎదురు చూస్తున్నావా? తిరుపతి బాబాయ్ అమూల్య గది దగ్గర ఎందుకుంటాడు అని అంటుంటే, అది కాదు నర్మదా, నేను ఇక్కడ తిరుపతి బాబాయ్ గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన అమూల్యతో ఏదో మాట్లాడుతున్నాడు, కావాలంటే సుడు అని చెప్పడంతో ఇక నర్మద అయితే గదిలోకి చూడటంతో తిరుపతి నిజంగానే అమూల్యతో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ వల్లి చెప్పింది నిజమేనా? నిజంగా అమూల్య కాకుండా తిరుపతి బాబాయ్తోనే మాట్లాడడానికి వచ్చిందా? నాకెందుకో ఈ వల్లి మీద అనుమానంగా ఉంది. నిన్నేమో ఆ విశ్వగాడు జైలు నుంచి వచ్చాడు, ఈరోజు వల్లి అమూల్యతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. ఇంతకుముందు అమూల్య గదివైపు చూడాలన్నా వల్లి అక్క భయపడేది, ఎక్కడ చందుబావ చూసి తనని కోప్పడతాడేమోనని. కానీ ఇప్పుడు అమూల్య గది చుట్టూనే ఇలా తిరుగుతుంది మళ్ళీ అని చెప్పి ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో వల్లి, చూడు నర్మద, నేనిక్కడ ఉండడం నీకు చాలా డౌట్గా ఉందని నాకు అర్థమైపోయింది, కానీ నేను నిజంగా తిరుపతి బాబాయ్ కోసమే వచ్చాను అని చెప్పి ఇక తిరుపతి బయటికి రావడంతోనే, బాబాయ్ మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, రండి నాతో రండి అంటూ ఇక తిరుపతి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్తుంటే ఇక నర్మద వాళ్ళిద్దరినీ అలాగే చూస్తుంది. ఇక వల్లి అయితే, అయ్ బాబోయ్, ఈ నర్మద దెబ్బ తగిలిన సిరితిపుల్లాగా నన్నే కనిపెడుతుంది, ఇప్పుడు తిరుపతి బాబాయ్తో ఏం మాట్లాడతాను, నర్మద నుంచి తప్పించుకోవడం కోసం తిరుపతి బాబాయ్ అని చెప్పాను, ఇప్పుడు ఈయన ఎందుకని అడిగితే ఏం మాట్లాడను అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తిరుపతి, అమ్మ వల్లి ఏమైందమ్మా, ఎందుకు నా కోసం ఎదురు చూస్తున్నావు, అసలు నాతో ఏం మాట్లాడాలి అని అడగడంతో ఇక వల్లి అయితే ఏం మాట్లాడలేక, అదే బాబాయ్ మరేమో మా సుక్కు ఉంది కదా అని అంటుంటే, ఓ సుకన్య గురించా, నాకు తెలుసు తను నన్ను ప్రేమిస్తుందని, తన ప్రేమని నేను ఒప్పుకోవాలని నీతో రాయబారం పంపించింది కదూ, నాకు తెలుసు అంటూ ఇక తిరుపతి అయితే తెగ మెలికలు తిరిగిపోతాడు. ఒక్కసారిగా వల్లి తిరుపతి మెలికలు తిరగడం చూసి తల బాదుకుంటుంది. ఛా, నా కర్మ,
ఇట్లాంటివన్నీ చూడాల్సి వస్తుందని ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మద వెళ్ళిపోయిన మరుక్షణం ఇక తిరుపతిని వదిలిపెట్టి వల్లి చాలా ఫాస్ట్గా అమూల్య గదిలోకి వెళ్తుంది. తిరుపతి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ వల్లి కనిపించదు. ఇదేంటి వల్లి లేదిక్కడ? అయినా సుక్కుకి నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నాతోనే మాట్లాడొచ్చు కదా, మధ్యలో ఈ రాయి బారాలు దానికి. వస్తున్నా బేబీ, నీ మనసులో మాటని నువ్వు చెప్పకముందు నేనే చెప్పేస్తాను అంటూ ఇక అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అమూల్య ఒక్కసారిగా వల్లిని చూసి పైకి లేస్తుంది. ఇక అమూల్యని చూసిన వల్లి, అమూల్య ఎందుకు నన్ను చూసి నువ్వు పైకి లేవడం? కూర్చుని ఉండు అని అంటుంటే, పర్వాలేదులే వదినా, మీరు కడుపుతో ఉన్నారుగా, మీరే కూర్చోండి. అయినా మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని నా గదిలో అన్నయ్య కనుక చూస్తే తర్వాత మీకే ప్రాబ్లం అంటూ ఇక అమూల్య అయితే వల్లితో చాలా కోపంగా మాట్లాడుతుంటే, వల్లి చూడు అమూల్య, నువ్వు అట మాట్లాడకు. మీ అన్నయ్య పేరు చెప్తేనే నాకు కాళ్ళు చేతులు వణుకు పుడుతున్నాయి. చూడు, నేను తిరిగి మళ్ళీ మీ అన్నయ్యతో కలిసి ఉండాలని, మీ అన్నయ్య నాకు మధ్యలో వచ్చిన గొడవలన్నీ సర్దుమనగాలని మన వీధి చివరున్న శివాలయంలో మొక్కుకున్నాను. అక్కడికి వెళ్దామంటే తోడుగా ఎవ్వరూ లేరు. పైగా నర్మదేమో ఆఫీస్కి వెళ్ళాలి. ఇక పేమ అంటావా? పీమా ధీరజ్ ఎక్కడో బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. నాకు తోడుగా నిన్ను పిలవాలని వచ్చాను, కానీ నీకిష్టమైతేనేరా అంటూ ఇక వల్లి అయితే అమూల్యని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అమూల్య ఇక వల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అవును అమూల్య, నీకు నచ్చితేనే నాదోరా, లేకపోతే పర్వాలేదు, ఒక్కదాన్నే వెళ్ళొచ్చేస్తాను. కానీ కడుపుతో ఉన్నాను కదా, ఎక్కడన్నా స్పృహ తప్పినా, అలాగే నాకేమన్నా కళ్ళు తిరిగి పడిపోయినా ఇబ్బంది కదా, కూడా ఇంకో మనిషి ఉండాలని డాక్టర్ చెప్పారు. అందుకే తోడు కోసం వచ్చాను. పర్వాలేదులే, నీకిష్టం లేకపోతే రావద్దు అంటూనే ఇక అమూల్యని తనతో రావడం కోసం వల్లి అయితే తన మాటలతో అమూల్య మనసుని మార్చి ఇక తను కూడా వస్తాననేలాగా చేస్తుంది. అమూల్య, సరే వదినా, ఎందుకంతలా ఇబ్బంది పడ్డాం, మీతో నేనొస్తానండి తోడు అని చెప్పి అమూల్యని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. అమూల్యని ఇప్పుడు ఇంటి నుంచి బయటికి ఎలా తీసుకెళ్ళను అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఉండగా ఇక అమూల్య, వదినా ఏమైంది? గుడికి వెళ్దామన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు అని అంటుంటే, అది కాదమూల్య, ఇప్పుడు నువ్వు నాతో గుడికి రావడం నీకు ఇష్టమే కదా అని అంటుంటే, అయ్యో అదేంటొదినా అలా మాట్లాడతారు? మీరు ఒంటరిగా వెళ్ళడానికి బాధపడుతున్నారు, భయపడుతున్నారు, అందుకే మీకు తోడుగా వస్తానంటున్నాను అని చెప్పడంతో, అదే మళ్ళీ నేనే నిన్ను బలవంతం చేసి తీసుకెళ్లానని ఇంట్లో వాళ్ళు అనుకోకూడదు కదా అని అంటుంటే, పర్వాలేదు వదినా, అందరికీ నేను చెప్తాను, పదండి అంటూ ఇక అమూల్య అయితే వల్లితో కలిసి మరొకసారి మోసపోవడానికి ఇక విశ్వక్ చెప్పిన గుడి దగ్గరికైతే బయలుదేరుతుంది. రానున్న ఎపిసోడ్స్లో గుడి దగ్గర ఉన్న విశ్వక్ అమూల్య విషయంలో ఏం చేయబోతున్నాడు, ఇక వల్లి ఎలా ఇరుక్కుపోతుంది, మరొకసారి వల్లి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా మారబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.